జల భాగ్య నగరి హైదరాబాద్ దాహార్తి తీర్చే మరో వనరు గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు పచ్చజెండా. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల తరలింపు, 5,560 కోట్ల కేటాయింపు, 2 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ప్రణాళిక. ఇది నేను అనుకోవడం మరో కాంట్రాక్టు వ్యవహారం ఇదంతా. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కరేం లేదు. ఉన్న నీళ్ళని, సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని ఒడిసి పట్టుకునే సోయి మనకు లేదు, మన ప్రభుత్వాలకు లేదు. ఈ కొత్త కొత్త ప్రాజెక్టులను పెడతారు. నేనేమంటున్నా, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా రావాలా? వెరీ సింపుల్. మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా రావాలా? ఎల్లంపల్లి నుంచి రకరకాల పంప్ హౌజుల ద్వారా ఎత్తిపోస్తూ ఇమామాబాద్ నుంచి మల్లన్న సాగర్లో నీళ్లు పడాలా. అంత ఏంది ఎత్తిపోసుడే అంటే కరెంటు బిల్లే. మీకు ఏం అక్కర్లే. ఒక్క నెల కరెంటు బిల్ ఓపెన్ చేసి చూస్తే మూర్ఛరోగం వచ్చి చచ్చిపోతాం మనం. ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుద్ది లెక్కలు చెప్పండి ఒకసారి మాకు. ఇప్పుడు ఇదట మళ్ళా 3.5 మీటర్ల వెడల్పుతో ఒక పైప్ లైన్ అట, అంటే దాదాపు ఒక రూమ్ అంత ఉంటుంది ఆ పైపు. అంత దాంతో పైప్ లైన్ వేసుకుంటే హైదరాబాద్కి అక్కడ నీళ్లు తీసుకొస్తారట. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? మల్లన్న సాగర్ ఎప్పటికైనా డేంజర్ అని చెప్పింది. మేము చెప్తున్న మాట కాదు ఇది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది? ఏనాటికైనా ఇది మోసమే. ఎందుకు? అది జనారణ్యంలో కట్టిర్రు, మట్టితో కట్టిన కట్ట, అన్ని టీఎంసీలు ఉండడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ దట్టు ఇంకొకటి, అది భూకంప జోన్లో కట్టిర్రు. కింద ఒక క్రాక్స్ ఉన్నాయి, భూమి అడుగు భాగాన క్రాక్స్ ఉన్నాయి. మేము ముందు నుంచి చెప్తున్నాం, మేము చెప్తున్న మాట కాదు ఇది. నేషనల్ ఎన్జిఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఇది. కేసీఆర్ ఏ రిపోర్ట్ లేకుండానే రిపోర్ట్ వచ్చేలోగానే 6,000 కోట్లు కేటాయించి దాన్ని స్టార్ట్ చేసేసిండు ప్రాజెక్ట్ని మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? హైదరాబాద్కి నీళ్లు తీసుకొస్తాం, దాని ద్వారా 2 ఏళ్ల ప్రణాళిక అని స్టార్ట్ చేసిరు. ఇక ఒక్కసారి చూడండి, 15 టీఎంసీల నీళ్లు తరలిస్తారట. యాక్చువల్గా ఈ మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు. ఏనాడు 50 టీఎంసీలు నింపింది లేదు. 50 టీఎంసీలు కాదు, సగం నింపలే. కారణం ఏంటంటే భయపడ్డాడు కేసీఆర్ కూడా. ఎన్జిఆర్ఐ రిపోర్టు, కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ నీళ్లు నింపితే కొట్టకపోద్దని. ఇప్పుడు వీళ్ళు మరి 15 టీఎంసీలు, ఇప్పుడు ఆల్రెడీ అలా 10-15 టీఎంసీలు ఉన్నాయి, అన్న నుంచి తీసుకొస్తామంటున్నారు. అందులోకి నీళ్ళు రావాలంటే ఎట్లా? పంపుల ద్వారా ఎత్తిపోయాలి. పంపుల ద్వారా ఎత్తిపోయాలంటే పెద్ద ఎత్తున కరెంటు బిల్ అవుతుంది, పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ అవుతుంది. మరి అంత ఖర్చు కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఏమైనా ఆలోచించిరా? హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోదావరి ఫేజ్ 2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు 5,560 కోట్ల ఖర్చుతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను రాజధానికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నది లక్ష్యం. మొత్తం ఖర్చులో 40% హట్కో రుణం కింద ప్రభుత్వం సమకూర్చబోతున్నది. మరో 60% మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాలి. ఆ తర్వాత ఈ నిధులను జలమండలి వడ్డీతో చెల్లిస్తుందట. ఇది హట్కో కింద అప్పు తెస్తారట గవర్నమెంట్, అండ్ ఇంకొక 60% ఏజెన్సీ భరిస్తుందట. దాని తర్వాత ఈ నిధులు ఎట్లా అంటే, ఇప్పుడు మనకు నీళ్ళు వస్తాయి కదా, మనం ఇవి కడతాం కదా డబ్బులు, సో దాని ద్వారా మేము అప్పు తీరుస్తామని చెప్తున్నారనమాట. ఇగో ఏడుంది ఇది. ప్రస్తుతం గోదావరి నుంచి ఏటా 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి నగరానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఫేజ్ 2 ద్వారా తరలించే నీటిలో 10 టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనతో పాటు జంట జలాశయాల పరిధిలోని ప్రాంతాలకు సరఫరా చేస్తారట. అంటే ఒక 10 టీఎంసీలు తాగునీటికి వాడతారట, ఇంకొక 5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనకు వాడతారట. ఫస్ట్ వస్తున్న నీళ్లు వాటిని ఒడిసి పట్టే ప్రయత్నం చేయండి. మూసీ ప్రక్షాళన అంటే ఫస్ట్ ఆ నాలాలు ఇవన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయకుండా ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు. అందుకే వీళ్ళు 2 సంవత్సరాలు అని చెప్తున్నారు. ప్రాజెక్టులో కీలక అంశాలు ఏంటంటే, ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు రోజుకి 750 మిలియన్ గ్యాలన్లు. వివిధ జలాశయాల నుంచి సుమారుగా 600 MGD మాత్రమే సరఫరా చేస్తున్నారు. 2050 నాటికి డిమాండ్ 1014 MGDకి పెరగనున్నది. గోదావరి రెండో దశ ప్రాజెక్టు ద్వారా మరో 170 MGD అదనంగా సరఫరా చేయబోతున్నారు. గోదావరి నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసేందుకు షామీర్పేట్, గండిపేట్, రాజేంద్ర నగర్ వద్ద భారీ శుద్ధి కేంద్రాలు నిర్మించబోతున్నారు. పంప్ హౌజులు, విద్యుత్ ఉప కేంద్రాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. 6 నెలల్లో 9,709 కోట్ల కేటాయింపట. గత 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో తాగునీరు, మురుగునీటి నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు అంటే ఎస్టీపీల నిర్మాణానికి
3,849 కోట్లు విడుదల చేసింది. తాజాగా గోదావరి రెండో దశ ప్రాజెక్టు కోసం మరో 5,560 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయి. పాత బస్తీలో జోన్ 2 కోసం 300 కోట్లతో పనులకు పచ్చజెండా ఊపింది. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తొలి 6 నెలల్లోనే 9,709 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అనుకున్న సమయానికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.